నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ రాణి కిచెన్. ఈరోజు మనము కాలీఫ్లవర్ టమాటా కర్రీ చేసుకుందామండి. చాలా ఈజీగా ఉంటుంది. ఒక మీడియం సైజు కాలీఫ్లవర్ తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 3 టమాటాలు, కొద్దిగా 100 ml పెరుగు తీసుకున్నానండి. ఇప్పుడు 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను, కొద్దిగా జీలకర్ర, కొంచెం మినపప్పు వేసుకుంటున్నాను, ఒక ఎండుమిరపకాయ అండి, 2 మీడియం సైజు ఉల్లిపాయలండి సన్నగా తరుముకున్నాను. మీకు చూపించాను కదా అంత సైజు ఉల్లిపాయ తీసుకోండి. చక్కగా వేయించుకుందాము. ఇంకొన్ని చక్కగా వేగినాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయేలాగా వేయించుకుందాము. కొద్దిగా పసుపు అండి, కొన్ని 3/4 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను, ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను, 1/2 టీ స్పూన్ వేయించి జీలకర్ర పొడి అండి వేస్తున్నాను. ఇప్పుడు అన్నీ కూడా నూనెలో కొంచెం మనము కలుపుకుంటే కనుక చక్కటి ఫ్లేవర్ వస్తుంది. అలాగే కారంలో ఉన్న ఘాటు కూడా పోయి మంచిగా సాఫ్ట్గా అవుతుందండి. 3 టమాటాలు పెట్టుకున్నాం కదండి, ఆ 3 టమాటాలు మిక్సీలో వేసుకొని ఇలాగా చక్కటి పేస్ట్లా చేసుకున్నాను. ఇప్పుడు ఇది వేసుకొని కలుపుకున్నాం. మనము టమాటాలోనికి మనం వేసుకున్న ఆ యొక్క మసాలాలన్నీ కూడా చక్కగా కలిసేలాగా కలుపుకొని ఉప్పు వేసుకుంటున్నాను. 1/4 స్పూన్ చాలండి, కళ్ళుప్పు కదా, కొంచెము ఎక్కువగానే ఉంటుంది ఉప్పుగా, అందుకని 1/4 స్పూన్ సరిపోతుంది. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. చక్కగా అదంతా కూడా ఉడకడానికి టైం పడుతుంది, టమాటా అంతా కూడా. అందుకోసమని మనము సిమ్లోనే పెట్టుకోవాలి. ఇదిగోండి చూసారా, ఆయిల్ అంతా కూడా పైకి తేలింది. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే కనుక ఇలాగ చక్కగా ఉడుకుతుంది. స్లోగా ఉడికించుకుంటే మన గ్రేవీ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇలా ఎందుకు చేయాలి అంటే కాలీఫ్లవర్ తొందరగానే ఉడికిపోతుంది. మన గ్రేవీ చాలా టేస్టీగా ఉండాలి అంటే ఇలా సిమ్లోనే మెల్లిగా ఉడికించుకుని మనము చేసుకుంటే బాగుంటుంది మన గ్రేవీ అంతా కూడా. 2 పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఇప్పుడు పెరుగు 100 ml పెరుగండి. పెరుగుగా కాకుండా చక్కగా దానిని మనము పేస్ట్లా చేసుకొని మనం వేసుకోవాలండి, లేకపోతే ముక్కలుగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని కొంచెం సేపు ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. చూడండి, ఆయిల్ మళ్ళీ తేలుతుంది చూసారు. అలా స్లోగా మనం ఉడికించుకుంటా ఉంటే మన గ్రేవీ చాలా రుచికరంగా చక్కగా రెడీ అవుతుందండి. ఇప్పుడు కాలీఫ్లవర్ వేసుకుందామండి. ఇలా ఎంత సైజు ముక్కలైతే మంచిగా బాగుంటుంది. మన గ్రేవీ అంతా కూడా కాలీఫ్లవర్కి పట్టి భలే టేస్ట్ వస్తుందండి మనం తినేటప్పుడు. కాబట్టి ఈ సైజులో ముక్కలు కట్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది మన కర్రీ. ఇప్పుడు అంతా చక్కగా కలిసేలాగా కలుపుకుందాము. ఇంకా వాటర్ ఏమీ వేయక్కర్లేదండి, కాలీఫ్లవర్లో కూడా వాటర్ ఉంటుంది కదా, అది వాటర్ వస్తుంది. కాబట్టి కాలీఫ్లవర్లో వాటర్ వచ్చే దాంతోనే కాలీఫ్లవర్ ఉడికిపోతుంది. కాబట్టి మళ్ళీ ఇంకా నీళ్ళు ఏమీ పోయక్కర్లేదు. కాకపోతే సిమ్లోనే పెట్టుకొని మనము ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లోనే ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. చూడండి చక్కగా వాటర్ ఊరింది కదా.
క్యాలీఫ్లవర్లో వాటర్ ఉంటుంది. మనం మళ్ళీ వాటర్ వేసుకుంటే మన కూర చప్పగా అయిపోతుంది. అలాగే మరి వాటర్గా అయిపోతుందండి. ఇలాగా చక్కగా గుజ్జు కూరలాగా రాదు. మనము చపాతీలోకి, అన్నంలోకి, పుల్కాలోకి చేసుకుంటున్నామండి. అలాగుంటే కనుక మనకి పుల్కా కానీ, అన్నం కానీ, చపాతీ కానీ చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు 1/2 టీ స్పూను గరం మసాలా పొడి వేస్తున్నానండి. ఇప్పుడు చక్కగా కలుపుకుందామండి. కలుపుకొని మళ్ళీ మనము మంచిగా ఉడికించుకుందాము. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. చూడండి, అసలు చూస్తూ ఉంటే నోరు ఊరుతుంది కదా. చక్కగా మంచి కలర్ఫుల్గా, అలాగే మంచిగా మన క్యాలీఫ్లవర్ కనపడుతుంది. చూడండి ఎంత బాగుందో. అంత చక్కగా మనము స్లోగా తయారు చేసుకోవచ్చండి. ఒక పావు గంటలో మనకి క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు, బ్యాచిలర్ కానీ. అలాగే మనం బిజీగా ఉండి అమ్మో ఇప్పుడు ఏం వండుకుంటాము అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక పావు గంటలో ఈజీగా వండేసుకోవచ్చు ఈ కర్రీ. ఒకసారి కలుపుకుందామండి. అంతేనండి, చక్కగా మన కర్రీ రెడీ అయిపోయింది. ఆఖరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. వేసుకొని కలుపుకుందాము. చక్కగా రెడీ అయిపోయిందండి మన కూర. చక్కగా అన్నంలో, పుల్కాలో, చపాతీలోకి మనము చక్కగా వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.